హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఈరోజు మా బార్బడోస్ చెర్రీ ప్లాంట్ చూపిస్తాను మీకు. దాని విశేషాలు మొత్తం చెప్తాను, ఒకసారి చూసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా బార్బడోస్ చెర్రీ ప్లాంట్ అనమాట. చూడండి, బుజ్జి చెర్రీ కనిపిస్తుందా? ఇలా ఫుల్గా రావాల్సింది ఫ్రెండ్స్. అసలు ఏమవుతుందంటే, మీరు గమనించారో లేదో, ఇక్కడ చీమలు వెళ్తున్నాయి చూడండి లోపల స్టెమ్లో. ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి మీకోసం. చూసారా చీమలు వెళ్తున్నాయి? చూసారా? అంటే ఇప్పుడు కొంచెం తక్కువ వెళ్తున్నాయి, చాలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో బార్బడోస్ చెర్రీ ఫ్రూట్ ఫ్లవర్స్ని పడేస్తున్నాయి అన్నమాట, కింద కొరికేసి పడేస్తున్నాయి. ఉడతలు వస్తున్నాయేమోలే అనుకున్నాను, కానీ ఈ చీమలు చేస్తున్న రచ్చ ఇంత అంత కాదండి. ఎంత ఫ్లవరింగ్ డ్రాప్ చేసేసాయంటే చాలా పూత మొత్తం కింద పడేసి పెట్టేశారు ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిస్తాను. చూసారా? ఇవన్నీ ఫ్లవర్సే ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉసూరమంటదండి ప్రాణం, అసలు పెంచుకొని కూడా కదా. అన్ని ఫ్లవర్సేనండి. నేను ఇప్పుడే నమాజ్ చదువుకొని చూశానో లేదో, ఫ్లవర్స్ అన్నీ, మొగ్గలన్నీ కింద పడేస్తున్నాయి. ఈ రకంగా పడేస్తే ఏమొస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రూట్ కదా. అందుకని నేను ఎప్సమ్ సాల్ట్ 1 స్పూన్ పర్ లీటర్కి, తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఇవి 2 వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేశానండి. చీమలు రావటం తగ్గిపోయిందనమాట. మీరు కూడా ఇలాగే ఫ్లవర్ వచ్చినప్పుడు ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో అప్పుడు గమనించుకుంటూ ఉండండి, ఓకేనా? చిన్న చీమలే మనకు కనబడవు, ఇవి పెస్ట్ అయితే కనిపిస్తాయి, మిల్లీ బగ్స్ అయినా కనిపిస్తాయి, వైట్గా. చీమలు మాత్రం కనబడవు. సో అందుకని మీరు కొంచెం ఫ్లవరింగ్ ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే మంచి ఫ్రూటింగ్ మనము ఆస్వాదించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఒకసారి ఈ వానాకాలం కదా, అసలే మీరు కూడా గమనించి కొంచెం ఎరువు కూడా అంత లిక్విడ్ ఫర్టిలైజర్స్ అస్సలు ఇవ్వబాకండి ఈ వర్షాకాలంలో. ఓకే, డ్రై ఫర్టిలైజరే ఇవ్వండి, ఎరువు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నీమ్ కేక్, ఆల్ మిక్స్ కేక్, బోన్ మిల్ పౌడర్ ఇవి వేసుకోవచ్చు, కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం అవాయిడ్ చేయండి. మీరు కూడా ఫ్లవరింగ్ జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే టు యూ.